మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తన కనబడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. భయమనే వరదను అరికట్టడానికి ధైర్యమనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకోవాలి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును అంచనా వేయకండి. రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉంటుందంటే అది రాయిని రత్నంగా మార్చగలదు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. జీవితంలో కోపం కలిగి ఉండటం ఎప్పుడూ ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తుందే తప్ప ఎప్పటికీ జీవితానికి మేలు చేయదు. చిరునవ్వు, మౌనం రెండూ గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు మిత్రమా. సంకల్పశక్తి అన్ని శక్తుల కన్నా బలమైనది. అది సాక్షాత్ భగవత్ స్వరూపమే. అందుకే ఆత్మ సంకల్పాన్ని మించిన ఆయుధం లేదు. సంతోషం అనేది జీవిస్తున్న స్థలంలో కాదు, జీవిస్తున్న విధానంలో ఉంటుంది. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. కోపం 10 వ్యాధుల్ని తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. దైవం అంటే రాయి లేదా చెట్టు కాదు, సాయం చేసే హృదయం.